హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 2న ప్రపంచ ఆటిజం దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. పిల్లలలో వయసుకు తగ్గట్టు మానసిక ఎదుగుదల లేకపోతే దాన్నే ఆటిజం మందబుద్ధిగా పేర్కొంటారు. ఇది ఒక నాడి సంబంధిత రుగ్మత. 2025 వరల్డ్ ఆటిజం దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి అడ్వాన్సింగ్ న్యూరో డైవర్సిటీ అండ్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ముఖ్య ఉద్దేశం. ఈ ప్రపంచ ఆటిజం దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆటిజంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను ఆదరించడం, తమలో ఒకరిగా భావించేలా చైతన్యపరచడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లు. జిఎస్టీ వసూళ్లు లాస్ట్ మంత్ మార్చికి సంబంధించిన వసూళ్లు ఏప్రిల్లో వెలువడతాయి. సో ఒక మంత్ అయిపోయాక ఇంకొక మంత్లో ఆ మంత్కి సంబంధించిన వసూళ్లు అనేవి వెల్లడించడం జరుగుతుంది. సో జిఎస్టీ వసూళ్లు కనుక చూసినట్లయితే ఈ ఏడాది మార్చిలో జిఎస్టీ స్థూల వసూళ్లు రూపాయలు 1.96 లక్షల కోట్లకు చేరాయి. 2024 మార్చిలో రూపాయలు 1.78 లక్షల కోట్లు. ఇప్పుడెంత? 2025 మార్చిలో 1.96 లక్షల కోట్లు. అంటే 2024లోనేమో 1.78 లక్షల కోట్లు. ఈ రెండింటికి మధ్య చూసినట్లయితే 9.9% ఈసారి మార్చి నెలలో అధికంగా వసూళ్లు అయ్యాయి. జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి. ఎప్పుడు జిఎస్టీ అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1 నుండి జూలై 1 నుంచి మన దేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఒక నెలకు సంబంధించిన వసూళ్లు గత నెలలోనే నమోదు అయ్యాయి. 2024 ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లతో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లుగా ఉన్నాయి. 2024 ఏప్రిల్ మంత్లో చూసినట్లయితే ఇప్పటి వరకు అత్యధిక జిఎస్టీ వసూళ్లు అయిన నెల 2024 ఏప్రిల్ అని గుర్తుంచుకోండి. 2024-25లో మొత్తం మీద 22.08 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. అలాగే రాష్ట్రాల వారీగా జిఎస్టీ వసూళ్లు గురించి చూసినట్లయితే జిఎస్టీ వసూళ్లలో తెలంగాణకు రూపాయలు 5,401 కోట్లు. జిఎస్టీ మార్చి నెల వసూళ్లలో తెలంగాణకు రూపాయలు 5,401 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 4.033 కోట్లు దక్కాయి. 2024 మార్చితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వసూళ్లు 1% పెరగ్గా తెలంగాణకు యథాతథంగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఐజిఎస్టీలో ఎస్జిఎస్టీ విభాగం పరిష్కారం తర్వాత ఈ ఏడాది ఇప్పటి వరకు ఏపీ ఖజానాకు 33,301 కోట్లు, తెలంగాణకు 44,025 కోట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు 5%, తెలంగాణకు 8% వృద్ధి నమోదైంది. ఇది మార్చి నెలలో జిఎస్టీ వసూళ్లలో తెలంగాణకు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఎంత వాటా వచ్చింది అనేది. అలాగే నెక్స్ట్ అగ్నిపర్వత విస్ఫోటనం. ఐస్లాండ్లోని రేక్ జానెస్ ద్వీపకల్పం గ్రిండావిక్ సమీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రధాని మోదీతో చిలీ అధ్యక్షుడు భేటీ. 5 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన చిలీ దేశానికి చెందిన అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీతో భేటీ అవ్వడం జరిగింది. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, చిలీ దేశాలు నిర్ణయించాయి.
నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఎయిర్క్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం. గగనతల ప్రయాణాలకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడానికి వీలు కల్పించే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ బిల్ 2025కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గించేందుకు అవకాశం ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ హాకీకి వందన వీడ్కోలు. భారత మహిళల హాకీ వెటరన్ ప్లేయర్ వందన కటారియా వీడ్కోలు పలికింది. 15 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో 320 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ కొట్టింది. 2022లో పద్మశ్రీ, 2021లో అర్జున అవార్డు అందుకుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 2 ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.